శ్రీ ఛానల్ తరపున అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? చాలా బాగున్నారు అనుకుంటున్నాను. మన ఛానల్లో ఇక నుంచి పెళ్లి సందడి మొదలైపోతుంది. ఈ సీజన్ అంతా కూడా మా సాయి పెళ్లి సందడేనండి మొత్తం అంతా కూడాను. పెళ్లి కొడుకు చేయడం దగ్గర నుంచి మన వీడియోస్ అయితే స్టార్ట్ అయిపోయినాయి అనమాట. ఫస్ట్ మొత్తం చాలా షార్ట్స్ అయితే అప్లోడ్ చేసేస్తాను. ఈరోజు అంటే పెళ్లి కొడుకుని చేయడంతో పెళ్లి సందడి అయితే చాలా గ్రాండ్గా మొదలైపోయింది. ఆ విశేషాలన్నీ కూడా వన్ బై వన్ చూసేద్దాము. ముందుగా పెళ్లి కొడుకుని చేస్తున్నారంటే ఆ ఇంట్లో మొత్తం పూజ గదంతా కూడా దేవుడికి చక్కగా పూలతో అలంకరించి పూజ చేస్తారు. ఆ తర్వాత తెల్లని బట్టల్లో పెళ్లి కొడుకుని రెడీ చేస్తారు. కళ్యాణ తిలకం అలాగే బుగ్గన చుక్క పారాని పెట్టి పెళ్ళికొడుకుని రెడీ చేసిన తర్వాత పందిర్రాట వేయడానికి ముహూర్తం ఉంటుందండి. ఆ పందిర్రాటని మామూలుగా అయితే మనం కొంతమంది పేరెంటాళ్ళు ఎలా వేస్తారు, కానీ ఇక్కడ మాకు జనం ఎక్కువగా ఉంటారు కదండి, అందుకని చెప్పి జంటల్లా అయితే మొత్తం అందరూ కలిపి పందిర్రాట వేశారు. ఈ పందిర్రాటని ఆంచుకుని మిగతా పందిరంతా కూడా వేస్తారనమాట. ఈ పందిర్రాట అంతా వేయడం అయిపోయిన తర్వాత పేరెంటాళ్ళందరూ కలిసి పెళ్ళికొడుకుని అయితే తీసుకొస్తారు. పెళ్ళికొడుకు పందిర్రాట దగ్గర దండం పెట్టుకున్న తర్వాత మేనత్తలు పెద్దవాళ్ళు ఆడపడుచు కలిపి పెళ్లి కొడుకుని కూర్చోబెడతారండి. ఇలా కూర్చోబెట్టేటప్పుడు కూడా 5 కానీ 9 మంది కానీ ఇలా కూర్చోబెడతారు. ఇక్కడైతే ముందుగా కుర్చీలో అక్షంతలు వేసి ఒక 5 మా సాయిని అయితే కూర్చోబెట్టారు. తర్వాత మా నాగక్క అంటే సాయి వాళ్ళమ్మ పసుపు కొమ్ములు వేస్తే పేరెంటాళ్ళందరూ కూడా పసుపు దంచారు. ఇలా మంగళ వాయిద్యాలతో పేరెంటాళ్ళందరూ కలిసి బొట్లు చెప్పడానికి అంటే పెళ్లి కొడుకుని చేస్తున్నారు అక్షంతలు వేయడానికి రమ్మని పిలుపులకైతే వెళ్తారు. వెళ్ళిన తర్వాత వచ్చిన ముత్తైదొందలు రాసుకోవడానికి ముందుగా పసుపుని బయట పెడతారండి. వచ్చిన వాళ్ళందరూ కూడా కాళ్ళకి పసుపు రాసుకుంటారు. వచ్చిన వాళ్ళందరికీ కూడా గంధం కుంకుమ బొట్టు పెట్టి అక్షంతలు వేసి పెళ్లి కొడుకు అక్షంతలు వేసి ఆశీర్వదించమని చెప్తారు. ముందుగా పెళ్లి కొడుక్కి తల్లిదండ్రులు పెద్దవాళ్ళు అందరూ అక్షంతలు వేసిన తర్వాత మిగతా వాళ్ళందరూ ఒక్కొక్కరిగా పెళ్లి కొడుక్కి అక్షంతలు వేసి ఆశీర్వదిస్తారు. ముందుగా 5 జంటలకి పెళ్లి కొడుకు చేత తాంబూలం ఇప్పించిన తర్వాత వచ్చిన ముత్తైదువులందరికీ కూడా మిగతా వాళ్ళు తాంబూలం ఇస్తారండి. వేడిగా ఉంది కదా, రసన కూడా కలిపేసి ఇచ్చేసాము. తర్వాత మేమంతా కలిసి ఎన్నో ఫొటోస్ అన్నీ దిగామండి. వాటిలో భాగంగానే కొన్ని రీల్స్ అయితే దిగేసామన్నమాట. ఇవన్నీ అయిన తర్వాత పెళ్లి కొడుక్కి మంగళహారతి అయితే ఇస్తారు. ఈ మంగళహారతిని ఆడపడుచులు పెద్దవాళ్ళు అయితే ఇస్తారండి. మంగళహారతి కార్యక్రమం అయిపోయిన తర్వాత పెళ్లి కొడుక్కి భోజనం పెడతారు. ఈ భోజనం పేరెంటాలతో పెడతారండి. తోడ పెళ్లి కొడుకు పెళ్లి కొడుకుతో కలిపి అయితే 9 మంది 11 13 ఇలాగా సంఖ్యను ఎంతైనా పెంచుకుంటూ ఉంటారనమాట. మొత్తం ఉదయం దగ్గర నుంచి అన్ని పనులు ఇలా వరుసగా జరిగి పెళ్లి కొడుక్కి భోజనం పెట్టడంతో పెళ్లి కొడుకు చేయడం అనే తంతు ముగుస్తుంది. ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్.